I'll see you. చేసే ముందు అందరూ కూడా నాకు అన్ని మస్తు నచ్చినాయి అంటారు. లవ్ అయిన తర్వాత నచ్చదే అనేటువంటి పదం వస్తుంది మాక్సిమం. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు అన్ని బయటపడతా ఉంటాయి ఇద్దరికి. లవ్ చేసుకోకముందు అందరూ అలాగే ఉంటారు. దీని గురించి 2 ముక్కలు చెప్పాలంటే అఫ్రోజ్ అలీ చేసిన సాంగ్కి నచ్చిందే నాకు నచ్చిందే, ఈ పాట నాకు మస్తు నచ్చిందే. ఇంకా దాన్ని బాగా చెప్పాలంటే నచ్చిందే నాకు నచ్చిందే, నచ్చదే సాంగ్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజ్ సాంగ్ గుండె గిచ్చిందే. నిజంగా ప్రతి ఒక్క గుండెని గిచ్చింది ఈ పాట. నచ్చిందే నాకు నచ్చిందే, డింపుల్ సింపుల్ నచ్చిందే, నచ్చిందే నాకు నచ్చిందే, అఫ్రోజ్ అలీ సాంగ్ నచ్చిందే అన్నట్టు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ట్యూను ఒక్కసారి అంటే 2 సార్లు చూడగానే నాకు ట్యూన్ ఎక్కేసింది. అట్లా ట్యూన్ గుర్తుండిపోవాలి చాలాసేపటికి. అసలు నేను మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నా, మళ్ళీ వేదిక మీద రాగానే నచ్చిందే నచ్చదే సాంగ్ ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేసింది. కాబట్టి ట్యూన్ చాలా దగ్గరగా బాగా చాలా బాగుంది అఫ్రోజ్ అలీ. తర్వాత దీని డిఓపి చాలా బాగా చేశారు. డిఓపి బాగుంది, వర్క్ చాలా డిగ్నిటీగా, చాలా అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో చక్కగా బాగుంది, బాగా చేశారు. ఆ మిర్రర్ ఇది ఉంటుంది కదా, ఆ మిర్రర్లో అట్లా చూసి కట్ కాగానే అది ఫ్రీజ్ అయి ఉండడం అది బాగుంది. ఇలా నచ్చదే సాంగ్ అందరిని కూడా ఎందులో చూడాలి అంటే చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నచ్చదే అనేటువంటి పాట అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఇవాళ కదా వచ్చేసింది. అందరూ చూసి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే మళ్ళీ బంగారం పాటలాగా ఇది నాకు తెలిసి డైమండ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ కి. చాలా బాగా అవుట్పుట్ తీశారు, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేశాను అఫ్రోజ్ అలీతో అండ్ విజయ్ మాస్టర్స్ తో. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్ గా ఉంటారు వర్క్ కి, అండ్ చాలా ప్యాషనేట్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను అఫ్రోజ్ అలీని ఫస్ట్ టైం రెడ్డి గారు అమ్మాయి సాంగ్ తో నాకు పరిచయం అయ్యాడు. చాలా యూనిక్ ఉంటది అతని వాయిస్ కానీ లిరిక్స్ కానీ చాలా డెప్త్ ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూస్తున్నంత సేపు లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం, ఈవెన్ పాస్ట్ లో కూడా ఉన్నాయి, ఒక జెన్యున్ గా ఒకళ్ళు అదే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, ఒక లవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. సో అది క్లియర్ గా అనిపిస్తుంది ఈ సాంగ్ లో. అండ్ ప్రెసెంట్ మేల్ వెర్షన్ రిలీజ్ చేశారు అండ్ త్వరగా ఫీమేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సాంగ్ చూస్తే ఎవరైతే లవ్ ని లైక్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతారో వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాధపడతారు, అఫ్రోజ్ అలీని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ డిఓపి గారు మీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా చూడాలనిపించింది. యాక్చువల్లీ చాలా త్వరగా అయిపోయింది సాంగ్, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, మీరు అవకాశం ఇవ్వడం అండ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ బంగారం సాంగ్ కన్నా ఇంకా పెద్దగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బికాస్ వాళ్ళ టీం వర్క్ నేను చూసాను. ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక టీమ్ గా అందరూ కలిసి వచ్చి అందరూ లైక్ లేట్ నైట్ అయినా సరే పడుకోకుండా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ షూట్ కి వచ్చి మంచిగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అండ్ కొత్త యంగర్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అందరూ కూడా గ్రౌండెడ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అండ్ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వర్క్ చేరాలన్నప్పుడు తన వర్క్ చేసే కంపెనీని మాకు అటాచ్ చేసి చాలా కోఆర్డినేట్ చేసి చాలా ఏమంటారు కంఫర్టబుల్ గా ఉంటుండే. సో అవన్నీ బంద్ చేసి ఆస్ట్రేలియా వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, ఈ లైఫ్ వద్దు అని చెప్పి స్విచ్ చేసి వస్తున్నప్పుడు అడిగింది అసలు రావచ్చా రారాదా అని చెప్పి. వస్తే మంచిగా వాడుకుంటే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినాము. ఇంత తొందరగా అవకాశాలని దక్కించుకొని ఈ ప్లాట్ఫామ్ వస్తామని చెప్పి అసలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్, ఇలాంటి అవకాశాలు ఎన్నో నీకు రావాలి, హ్యాపీగా ముందుకెళ్ళాలి. కరీంనగర్ చేరం కొగ్గర్ అన్నట్టు అందరికీ ప్రూవ్ చేయాలి. సో థ్యాంక్ యూ పవన్ పై, కంగ్రాచులేషన్స్. మీరు కూడా లాస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి మంచిగా హ్యాపీగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. బయట ఒక ఏమంటారు పవన్ అంటే మావోడు అనే పేరు అయితే సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్. మా బోలే అన్న
సో బోలే అన్నకు నేను ఫస్ట్ టైం సాంగ్ చేసింది మాత్రం బోలే అన్నతోనే. అంటే సాంగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మీ సాంగ్ ద్వారానే అన్న, బతుకమ్మ సాంగ్ 2017 లో. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు మీరు కూడా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు గ్రౌండెడ్ అంటారు కదా నార్మల్ గా, ఆ తనం అట్లే ఉంది. హ్యాపీగా ఉంటారు, ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటారు, నవ్విస్తారు. ఇలాంటి మనిషి మన గ్యాంగ్ లోనో మన టీమ్ లోనో ఉంటే ఎంత బాగుంటారో అనిపించే వ్యక్తి మీరు. సో ఇలానే మీ పసితనం అలానే ఉంటూ మీరు కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళిరు, ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ టీం అంతా నచ్చింది. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ కష్టమంతా నచ్చింది. ఈ సాంగ్ నచ్చదే, వీళ్ళ తాపత్రయం బాగా నచ్చింది. సో చాలా మందికి ఒక సాంగ్ చేసినాము, అది యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు. అరే మనం సాంగ్ చేసినాము, ఎట్లా వస్తాయి ఏంది అనేది. సో అక్కడ డైరెక్ట్ రిలీజ్ చేయకుండా ఈ స్టేజ్ దొరకడము, ఇంతమంది ముందు ఇట్లా మాట్లాడడం అనేది చాలా 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 మందికి దొరికే ఒక అరుదైన అవకాశం. సో అవకాశంగా అనిపించిన ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ కి థ్యాంక్ యూ. ఎందుకంటే మేము వీళ్ళ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ మీరు ఇలానే అవకాశాలు ఇస్తూ ఉండాలి, మా లాంటి వాళ్ళకు సాంగ్స్ చేస్తూనే ఉండాలి. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ నా ఫ్రెండ్స్, మా మమ్మీ మా డాడీ కూడా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ. అండ్ పాట అబ్బాయిలకి కనెక్ట్ అవుతాయి, అమ్మాయిలు కొంచెం హేట్ చేస్తారు ఆబ్వియస్లీ. బట్ అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలానే. అంటే ఈ జనరేషన్ లో అలానే ఉన్నారు. అంటే లవ్ అంటే ప్రాపర్ లవ్ లేదు కాబట్టి ఇలాంటి పాట ఒకటి తీయాల్సి వచ్చింది. కానీ ఐ ప్రామిస్ అమ్మాయిలకు కూడా నెక్స్ట్ ఒక 1 month లేదా 2 months లో ఇంకొక సాంగ్ వస్తుంది, మొత్తం ఫీమేల్ వర్షన్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నా ఫ్రెండ్స్ కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలా మందికి తెలుసో తెలీదు, ఎవ్రీవేర్ ఐ గో పీపుల్ స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ మీ లైక్ ద గర్ల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. కాదండి, నేను కరీంనగర్ పిల్లని. నాతో 2 నిమిషాలు మాట్లాడినా ఎవరైనా చెప్తారు ఏ నీది కరీంనగర్ కదా అని. సో అండ్ సో ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ బ్యాక్ హోమీస్ అండ్ హియర్ హోమీస్. పేర్లు చెప్పట్లేదు, మీకు తెలుసు నేను ఎవరిని ప్యాక్ చేస్తున్నాను. అండ్ మై మామ్ ఈస్ హియర్ గైస్. మా అమ్మకి ఇదంతా ఒక కొత్త ప్రపంచం లాగా కనిపిస్తుంది. బికాజ్ ఈస్ గెటింగ్ ఎమోషనల్. ఓ గాడ్, నో యా. సో ఇది ఒక కొత్త ప్రపంచం. ఐ ఆల్వేస్ లవ్డ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చిన్నప్పుడు కూడా స్టేజ్ దిగకపోతుండే నేను. ఇంకో డాన్స్ వేస్తా, ఇంకో డాన్స్ వేస్తా, ఇంకో డ్రామా చేస్తా, స్కిట్ చేస్తా అని చెప్తూ ఉంటుండే. దాట్స్ హౌ మచ్ ఐ ఆల్వేస్ లవ్డ్ స్టేజ్ అటెన్షన్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడే అండ్ ఆస్ట్రేలియాలో నేను పర్మనెంట్ గా మూవ్ అయిపోయా. బట్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ ర్యాండమ్ డే ఐ బుక్ ద ఫ్లైట్ అండ్ ఐ వాజ్ లైక్ దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ అని చెప్పేసి వచ్చేసిన. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ముందు ఏం జరుగుతుందో తెలీదు. But these are like my baby steps, and I'm super excited. I feel like I'm super grateful and very blessed to get all the opportunities, and I'm looking forward for more opportunities. And I hope you all love this song. And Ammailo, yeah, Afroz, where is Afroz? నెక్స్ట్ పాట రాలేదంటే నీకు ఫస్ట్ డేనే చెప్పినా నేను పాటినాగానే అండర్ గ్రౌండ్ బౌలింగ్ రేపటికెళ్ళి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అఫ్రోజు ఒక బ్రదర్ లాగా నాకు ఎప్పుడు ట్రీట్ చేస్తాడు, ఒక బ్రదర్ లా ఎప్పుడు వెంబడి ఎప్పుడు మనడు ముందుకెళ్ళాలని ఇంకా కొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నాకు కొంచెం అంటే చాలా ఒక రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఏడుపులు లేకపోతే పాలిటిక్స్ అనో లేకపోతే ఇంకొకటనో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చినప్పుడు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, అది బాగా హిట్ అయింది, ఇది కూడా పక్కా హిట్ అవుతుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా కాంపెన్సేట్ చేస్తాము, అమ్మాయిలు ఫీల్ అవ్వక్కర్లేదు, ఉన్నదే చూపించారు మీరు. సి 2 యాంగిల్స్ ఉన్నాయి, అబ్బాయిల్లో ఉన్నారు టాక్సిక్, అమ్మాయిల్లో కూడా టాక్సిక్ ఉన్నారు. అమ్మాయిలు ఏంటంటే అట్లీస్ట్ మేము వల్నరబుల్ గా ఉండగలుగుతాం, ఎవరి దగ్గర మీరు ఉండలేరు, ఎందుకంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. అబ్బాయిలు వల్నరబుల్ గా ఉంటే మేము ఒక అమ్మాయి వల్ల మేము మోసపోయాం, లేకపోతే నా వైఫ్ వల్ల నేను చాలా హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నాను చెప్పుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు, సిగ్గుపడతారు. ఎంతో మంది సఫకేట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు లోపల తెలియదు చాలా మందికి. ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోరు, నువ్వు వీక్ రా లేకపోతే నువ్వు అసలు మగాడమేనా అంటారని చాలా మంది మగాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మేబీ అలాంటి బాయ్స్ అందరికి ఇది డెఫినెట్ గా ఈ సాంగ్ కనెక్ట్ అవుతుంది. సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక సాంగే కదా అనుకుంటాం, కానీ ఇంత మంది ఉంటే ఇలాంటి ఒక సాంగ్, ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఒక చిన్న చూపు ఉండేది జనాలకి, ఇప్పుడు యూట్యూబే అన్నింటికి, ఆఖరికి మా వార్తలు కూడా యూట్యూబ్ లోనే మాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి చూస్తుంటే ఒక రకంగా.
సో యూట్యూబ్ ఇప్పుడు నాకు తెలిసి అది మెయిన్ స్ట్రీమ్ అయిపోతుందేమో కొన్ని రోజులకి అనిపిస్తోంది. సినిమాలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా సరే యూట్యూబ్ రీచ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సినిమాలకి ఈక్వల్ గా చేస్తున్నారు. ఇంకా మంచి సాంగ్స్ తో మీరు ఇంకా మంచి సాంగ్స్ తో మా ముందుకు రావాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. సాంగ్ చూడడానికి వచ్చినాం కాబట్టి మీకు ఈ సాంగ్ అందరికి ఎలా అనిపించిందో మిగతా అంటే పక్కన ఈ సాంగ్ గురించి మాట్లాడదాం. ఎవరు కోసం గొడ్డ కొట్టడానికి అది అమ్మాయిల గురించి కాదు, అబ్బాయిల గురించి కాదు. మన ప్రయత్నం మనది. ఒక సాంగ్ అయితే ఇంకో సాంగ్ వేస్తున్నాం. సో మీ అందరూ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చిన హేమంత్ గారికి, బోనన్న గారికి, అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ సో మచ్. ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ ఈ సెకండ్ సాంగ్ ఇదే మంత్ లో అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 4 సాంగ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ నచ్చదే హీరో అఫ్రోజ్ అలీ గారు అండ్ హీరోయిన్ డింపుల్. సో దీస్ బోత్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో యాక్చువల్ గా అఫ్రోజ్ అలీ ఈజ్ హ్యావింగ్ మ్యాజికల్ వాయిస్. అంటే లైక్ సాంగ్స్ అందరూ పాడతారు, బట్ కొంతమంది అండ్ హార్ట్ కి డైరెక్ట్ గా గుచ్చినట్టుగా ఉంది ఆ సాంగ్ చూస్తుంటే. జనరల్ గా మెయిన్ ఏంటంటే యాజ్ అ బాయ్ లైక్ బాయ్స్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది ఈ సాంగ్ అందరికి కూడా. సో హీఈస్ వెరీ క్లోజ్ టు సాత్విక్, ప్రొడ్యూసర్, ఈ సాంగ్ ప్రొడ్యూసర్ సాత్విక్ నూతకి అండ్ ఆల్సో వేణు గారికి కంగ్రాచులేషన్స్. సో ఈ సాంగ్ చాలా సూపర్ హిట్ అవుతుంది. సో అండ్ అఫ్రోజ్ అలీ గారిని అండ్ డింపుల్ గారిని ఈ ఒక 5 minutes సాంగ్ లా ఈ బిగ్ స్క్రీన్ లో కాకుండా ఒక 3 hours మూవీలో చూడాలని నా కోరిక. అంటే చాలా బాగుంది. అంటే లైక్ ద యాక్టింగ్ స్కిల్స్ అండ్ లైక్ ద వే హౌ హీ హాస్ సంగ్ లైక్ సాంగ్ పాడిన విధానం అని చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. సో ఫ్రంట్ ఎండ్ లో వీళ్ళు ఉన్నారు. సో బ్యాక్ ఎండ్ ఎవరైతే ఈ టీమ్ ని వెనక నుంచి సపోర్ట్ చేశారో సో వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఈ రోజున సో వాళ్ళ ఫలితం. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాగే ఈ సాంగ్ టాప్ లిస్ట్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ లైక్ మై నేమ్ ఇస్ అభిలాష్. నేను యానిమల్ క్లబ్ విజయవాడకి వన్ ఆఫ్ ద ఎండి అండ్ మై ఫ్రెండ్ మిస్టర్ సాత్విక్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎండి ఫర్ దట్. సో ఆయన సాత్విక్ ఈ సాంగ్ ని అఫ్రోజ్ అలీ గారితో మాట్లాడినప్పుడు సో అఫ్రోజ్ అలీ గారు రీసెంట్ గా ఏమన్నారంటే, సార్ ఇది యాక్చువల్లీ ఈ సాంగ్ బాయ్స్ కి చాలా బాగుంటుంది, బట్ గర్ల్స్ అందరూ నా లేడీ ఫ్యాన్స్ అందరూ తిట్టుకుంటారు అని నేను మొన్న రీసెంట్ గా స్టోరీలో ఇందాక కూడా చెప్తున్నారు ఆయన. బట్ ఇంకొక 2 months లో అగైన్ లైక్ సాత్విక్ అండ్ వేణు గారు మళ్ళీ ఇంకొక 2 months లో మళ్ళీ ఇదే స్టేజ్ మీద మళ్ళీ గర్ల్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ చేసి మళ్ళీ సాంగ్ రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. సో అలాగే ఇక్కడ మీరు చూసిన ఈ నచ్చదే సాంగ్ లో సో 50% విజయవాడ యానిమల్ క్లబ్ విజువల్స్ మీరు చూసుంటారు. సో అయితే మీరు హైదరాబాద్ లైక్ ఆల్ ద పీపుల్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ వైబ్ క్లబ్స్ వైబ్ చూసుంటారు. బట్ ఈ స్టేజ్ ముఖంగా నేను విజయవాడ వచ్చినప్పుడు మీ అందరికి కూడా ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు మై క్లబ్. సో మా యానిమల్ క్లబ్ కూడా విజయవాడలో వన్ ఆఫ్ ద టాపెస్ట్. ఆల్మోస్ట్ 6 months అవుతుంది మేము పెట్టి. సో అంత ప్రీమియం గా ఒక టాప్ క్లబ్ గా రన్ చేస్తాం. సో యూ ఆల్సో ప్లీజ్ వెల్కమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్. నాకు ఎప్పటి నుంచో పరిచయం, 1 by 1 ఈ సాంగ్స్ చూస్తున్నాను. స్టార్ట్ చేశారు, సిల్వర్ స్క్రీన్ మీద కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అఫ్రోజ్ గారు ఇదే నేను మిమ్మల్ని కలగటం, మీ వాయిస్ మైండ్లో ఉండిపోయింది అలా సాంగ్ ఏంటంటే సీరియస్లీ. అండ్ పిక్చరేషన్లో కూడా మీరు కనిపించిన విధానం చాలా బాగుంది. అంటే అంటే మనమే పాడుతున్నాం మనమే చేస్తున్నాం అని కొంతమంది ఉంటారు, అలా కాకుండా మీరు దాన్ని 100% మీరు న్యాయం చేశారు. అలాగే డిఓపి గారు చాలా బాగున్నదండి. మీరు ఇందాక స్టేజ్ మీద ఉన్నారు, వెడ్డింగ్ అది అన్నారు చూసారా. మన కెరియర్ అంతా అలాగే స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కడో చిన్నది అనేది. మీకు చాలా మంచి టాలెంట్ ఉంది, చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తారు. పరీక్షలో చూస్తుంటారు. సో నాకు అఫ్రోజ్ బంగారం సాంగ్ నుంచి తెలుసు. ఐ హర్డ్ అంటే ఫస్ట్ టైం నేను ఆయన ఇట్లా స్టేజ్ మీద యాజ్ అ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద సాంగ్ పాడుతుంటే, మేము ఇంకా సాంగ్ వినలేదు, ఆయన సాంగ్ పాడుతుంటే అది లైక్ వాట్ ఎ గ్రేట్ వాయిస్ బ్రో, ఎంత స్వీట్ వాయిస్ ఉంది అని అనుకున్నా. తర్వాత వీ గాట్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ అదర్ దాన్ దట్ ఐ నో దిస్ గర్ల్. మేము ఇద్దరం కరీంనగర్ నుంచే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సీ హర్ గెటింగ్ ఆన్ దీస్ రిలీజెస్ అండ్ ఆల్. అది కాకుండా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ ఒక సాంగ్కి 2 sides ఉంటాయి. దిస్ వాజ్ అ నెగిటివ్ సైడ్ ఆఫ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే ఇట్. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్. అండ్ రిలేషన్షిప్లో మనం ఎఫర్ట్స్ పెడతాము, కొంతమంది పెట్టరు. సో
yeah, that is what it showed. And I guess there is a female version, I'm waiting for it. Lekpote bagodu. Yeah, other than that, the team was too great. The DOP work, he did great work. And tanu weddings nunchi he came into this. And I think this was your first project. It was very great. Endukante ilanti commercial project diyadam is not easy for him. And the producers, thank you for cheering up for them. Without them, all the stage can't stay here. So yeah, thank you for having వెరీ ఇంపార్టెంట్ గై. సో ఈ టీమ్ అంతా ఒకటైపోయి కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సూపర్గా చేసినారు. నచ్చదే ఈజ్ లైక్ నెగిటివ్ వర్షన్ ఆఫ్ ఫీమేల్ అనమాట. సో పాజిటివ్గా కూడా తీస్తారంట. అండ్ ఈ సాంగ్ యాక్చువల్గా కొన్ని సాంగ్స్ వింటుంటే మన మైండ్లో అదే ట్యూన్ అట్లా అవుతుంటే ఆ సాంగ్ మనకు నచ్చేసినట్టే. సో ఈ సాంగ్ విన్నాక కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకో నాకు అఫ్రోజ్ ఇది చాలా పర్సనల్గా తీసుకొని అన్నట్టు అనిపించింది. సో లేదు, యాక్చువల్లీ ఆ ఫీలింగ్ అట్లుంది అంటున్నా, అంటే ఒరిజినల్గా అన్నట్టు అనిపించింది. సో అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. ఈ సాంగ్ చాలా సక్సెస్ అయిపోవాలి. అండ్ డిఓపి చాలా బాగుంది. మేబీ మీరు మాట్లాడకపోవచ్చు, కొందరికి మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. సో ఐ నో దట్. అండ్ ఇక్కడ మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం షివరింగ్ ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ ఫియర్ అనేది కొందరికి ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం ఉంది. అండ్ థ్యాంక్ యూ. అది కంప్లీట్గా వెడ్డింగ్ ప్లాట్ఫాము. ఫస్ట్ టైం నన్ను నమ్మి అఫ్రోజ్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. అండ్ దీనికి కూడా బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక్కనే కాదు, నా టీం మొత్తం ఉన్నారు. స్నాప్లిక అంటే లైక్ మాదంతా బేస్ అంతా విజయవాడ, నాదంతా కూడా ప్లాట్ఫామ్ మొత్తం విజయవాడ. సో నా ఒక్కడైతే కాదు ఇది, ఎవ్రీథింగ్ ఎడిటింగ్ అంతా కూడా లైక్ బిహైండ్ ఎవ్రీథింగ్ నా పిల్లర్స్ అంతా స్నాప్లిక, అంటే నా టీం, నా సపోర్ట్ పిల్లర్స్.